बीआरएस एमएलसी की कविता ने हरीश राव और संतोष कुमार के खिलाफ सनसनीखेज तबसरा किया। कहा, कलेश्वरम में हुई बदउनवानियों के लिए ये दोनों जिम्मेदार हैं। तेलंगाना जागृति की सदर व बीआरएस एमएलसी की कविता एक मर्तबा फिर तेलंगाना की सियासत में मौजू बहस बन गई है। उन्होंने अपनी ही पार्टी के कायदीन हरीश राव और संतोष कुमार के खिलाफ सनसनीखेज तबसरे किए। पीर को मीडिया से बात करते हुए कविता ने कहा कि हरीश राव ने कलेश्वरम की तामीर में कलीदी किरदार अदा किया। हरीश राव, संतोष कुमार और मेघा कृष्णा रेड्डी की वजह से उनके वालिद केसीआर को बदउनवानी के इल्जामात का सामना करना पड़ रहा है। ये कविता ने कहा कि उनके वालिद केसीआर किसी की गलतियों और बदउनवानी की वजह से मुश्किलात में घिर गए हैं। ये कविता ने वाज़ेह किया है कि वो ये हरगिज़ बर्दाश्त नहीं करेंगी कि बीआरएस के रहनुमा मीडिया के रूबरू आकर उनके तबसरों के जवाब में घटिया तबसरे करें। उन्होंने बीआरएस रहनुमाओं को मुतनब्बा किया है कि अगर उन्हें सोशल मीडिया पर ट्रोल किया गया तो वो सख्त कदम उठाएंगी। हरीश राव और संतोष कुमार को तनकीद का निशाना बनाते हुए की कविता ने कहा कि अगर कांग्रेस हुकूमत में हिम्मत है तो हुकूमत हरीश राव और संतोष राव के खिलाफ कार्रवाई करे। మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు మేఘానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అతాపూర్.